జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఫెవిక్విక్తో వైద్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేలా చేసింది. రెయిన్బో ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. రాయచూరు పట్టణానికి చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులకు కుమారుడు ప్రవీణ్ బాలుడికి ఎడమవైపు కనుబొమ్మపై గాయమై రక్తస్రావమైంది. అతడిని స్థానిక రెయిన్బో ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షణ అనంతరం కింది స్థాయి సిబ్బంది చికిత్స చేస్తున్న క్రమంలో బాలుడు నొప్పి భరించలేక ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో ఇది గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా చూసి విస్తుపోయారు. తండ్రి లోపలికి వెళ్ళగా ఫెవిక్విక్తో వైద్యం చేస్తున్న తీరును ప్రశ్నించాడు. బయోపిల్ ఉపయోగించాలి, కానీ ఫెవిక్విక్ ఎలా ఉపయోగిస్తారంటూ వైద్యం చేస్తున్న వారిపై మండిపడ్డారు. పొరపాటున కంట్లో పడితే కళ్ళు పోయేవి కదా అని మండిపడ్డారు. ఫెవిక్విక్తో ఎందుకు వైద్యం చేశారని ఆసుపత్రి డాక్టర్ నాగార్జునను బాలుడి తండ్రి నిలదీశాడు. ఫెవిక్విక్తో తన కొడుక్కి వైద్యం చేసిన తీరును ఆసుపత్రి సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. అనంతరం బాలుడిని పట్టణంలో మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మొదట చేర్పించిన ఆసుపత్రి వైద్యులు గాయంపై ఫెవిక్విక్ చేసినట్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎస్ఐ నరేష్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మీరు ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి అని ఎస్ఐ నరేష్ ఉచిత సలహా ఇవ్వడంతో బాలుడి తండ్రి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఫెవిక్విక్ వేసేసి స్టిచ్చెస్ వేస్తానంటే స్టిచ్చెస్ చెప్తూ వేయమని ఇది నడవచ్చారంటే బయోసీలు చెప్పాను నేను మీకు చెప్పింది బయోసీలు మీకు తెలవకుండా ఎందుకు పంపారు సార్ డ్రెస్సింగ్ చేయమని? మీకు తెలవకుండా ఇలాగే చేశారా? మీకు ట్రైనింగ్ ఇలాగే ఇచ్చారా? మీరు మెడిసిన్ చేశారు కదా, ఆర్ఎంపీ డాక్టర్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నారా ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకుని? పిల్లడికి ఏమన్నా అవుతుంది? ఏమవుతుంది? కళ్ళు పొద్దున్న అప్పుడు నువ్వు చదువుతారా? రాసి ఒక బండి మీద కళ్ళు పోతాయి. నా కొడుకు కళ్ళు పోతే నువ్వు రాసిస్తావా? నువ్వు చెప్పు, నువ్వు రాసిస్తావా? ఎవరు రమ్మంటావు? రమ్మను, చూసుకుంటాను. నా కొడుకు పీకుతాడు, చూస్తాను. కర్ణాటక ఎమ్మెల్యే ఎంపీని రప్పిస్తాను. నాకు పలుకుబడి లేదనుకుంటున్నా ఏంటి? మీ ఊరికి వచ్చామని ఇలాగ నగరాలు రా. హాస్పిటల్లో డాక్టర్, యాజ్ ఏ డాక్టర్ మీరేం చేయాలి తెలుసా? బతికితానికి చూడాలి, సంపేతానికి చూస్తున్నారు మీరు పిల్లల్ని. ఇలాగైనా ఫెవిక్విక్ వేసేది? ఇంకో ఈ స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక మీద ఇక్కడ పెట్టుకునేది నువ్వు. ఈ స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళవుతుంది, నన్ను బయటికి గంటి లోపల ఫెవిక్విక్ అంటించారు. ఇది మీ స్టాఫ్ మొత్తం. ఇంకో ఈ నా కొడుకు, ఈ ముగ్గురు కరెంట్ లేకపోతేనే లోపల లైట్ వేసుకుని ఎందుకు చేయాలి? కరెంట్ లేదు, లోపల లైట్ ఎందుకు వేసుకుని చేయాలి?